నమస్కారం ఎస్ఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో జరిగిన సిపిఎం నేత సామినేని రామారావు హత్యను నిరసిస్తూ ఖమ్మం నగరంలో సిపిఎం శ్రేణులు ర్యాలీ చేపట్టారు. పాత బస్ స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. దుండగుల్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలం చెందినట్లు ఆ పార్టీ నేత పోతినేని సుదర్శన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని పోలీసులు చెబుతున్నారు. మరి ఎలా హత్య జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోలీసులు పనిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కార్యదర్శి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పార్టీ జిల్లా కార్యదర్శుల సభ్యులు బండి పద్మ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పార్టీ ఖమ్మం అంటాన్ కార్యదర్శి కామ్రేడ్ నాగుల్ మీరాన్ని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పార్టీ మండల సెక్రటరీలు అయినారు వెనక వాళ్ళందరినీ ర్యాలీలు ఉండే విధంగా ప్రయత్నం చేయండి. మేము ఎప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు యంత్రాంగాన్ని. అది మదర్ నియోజకవర్గం కాబట్టి, బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం కాబట్టి కాంగ్రెస్ ని కాపాడటానికి బట్టి విక్రమార్క గారు జవాబు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించడానికి వీలైనటువంటి పద్ధతుల్లో మేము ఈ విచారణ చేస్తాము అని చెప్పేసి అంటే అంగీకరించేటటువంటి ప్రశ్నే లేదు. దోషులు ఎవరో, వాస్తవమైనటువంటి వాళ్ళు ఎవరో మీరు వెంటనే గుర్తించాలి, శిక్షించాలి. క్లూస్ టీములు, డాగ్ స్క్వాడ్లు తీసుకొని రావడం, సిపి గారు ఇతర పోలీసు అధికారులందరూ అక్కడికి రావడం, సోకులు ఎక్కువ సరుకు తక్కువ అనేటటువంటి పద్ధతుల్లో మీ విచారణని నిర్వహించడం, ప్రచారం ఎక్కువ వాస్తవాన్ని నిర్ధారించేది తక్కువ అనేటటువంటి పద్ధతుల్లో ఇప్పటిదాకా కొనసాగుతా ఉంది. ఎప్పటికైనా మీరు వెంటనే విచారణ పద్ధతిని మార్చుకొని సామినేని రామారావు గారి కుటుంబం ఎవరినైతే దోషులుగా పేర్కొంటూ చెప్పిందో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ వైపున విచారణ ప్రారంభించాలి. ప్రారంభించకపోతే ప్రజలు తమదైనటువంటి విచారణ ప్రారంభిస్తారు. దానికి జరగబోయేటటువంటి దానికి పోలీసు యంత్రాంగము బట్టి విక్రమార్క గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయని విద్యార్థి సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరొక వైపు ఖమ్మం జిల్లా కేంద్రంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు వారు స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిల చెల్లింపు లేకపోవడంతో పేద విద్యార్థులు చదువుకి దూరమయ్యే పరిస్థితులు వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇవాళ ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2021, 22, 22, 23, 24, 25, 25, 26 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారుగా 10,300 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలుంటే పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పని సాకులు చెప్తా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఇవాళ నిధులు కేటాయించుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వానికి ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పై ఆధారపడి చదువుతున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులపైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను కనబరుస్తా ఉన్నది. అంటే ఇవాళ విద్యార్థులుగా
నువ్వు ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించిందని ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా కనీసం ఇవాళ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ పేద విద్యార్థులను ఇవాళ మరింతకి విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వమని అడిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలపైన ఇవాళ విజిలెన్స్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి. దాంతోపాటు ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా సుమారుగా 40 సంవత్సరాలుగా ఈ జిల్లా యూనివర్సిటీ కావాలని పోరాటాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం 2020 అనే విధానం తీసుకొచ్చి ఇవాళ పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇవాళ విద్యను మరింత దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ కార్యాలయం ముట్టడి చేస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ లేకపోవడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం ప్రకటించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యా సంస్థలకి పెండింగ్ బకాయిలు చెల్లించకుండా తమపైన విజిలెన్స్ దాడులు చేయడం పట్ల ఖమ్మంలోని పలు విద్యా సంస్థల అధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 12,000 కోట్ల రూపాయల బకాయిలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎంతో కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని శ్రీధర్, ఆర్జీసీ కృష్ణ తదితరులు ఆరోపించారు. విజిలెన్స్ దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2009లో ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ చక్కగా జరిగేది. ఈ రోజున పేద బలహీన వర్గాలు చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ఫీజు ఆలోచిస్తుంది. ఇదే మన సీఎం గారు 24 జూన్లో గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము ఈసారి తప్పకుండా మా గవర్నమెంట్లో మేము ఎప్పటి ఫీజు అప్పుడే ఇస్తాము, గతంలో ఉన్న ఫీజులు వన్ టైం సెటిల్మెంట్ ప్రకారంగా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పిన మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున మనకి రూపాయి కూడా ఇవ్వకుండా 4 సంవత్సరాల నుంచి వాడు వచ్చి కూడా 2 సంవత్సరాలుగా వస్తుంది. వాడు వచ్చిన దగ్గర కూడా డబ్బులు ఇవ్వకుండా కేవలం 1,200 కోట్ల రూపాయలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని మేమందరం కూడా మా ప్రతి వాళ్ళు 1,200 కోట్లు ఒప్పుకొని 600 కోట్లు దసరాకి, 600 కోట్లు దీపావళికి ఇస్తానన్నా కూడా దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం. దాన్ని కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి మిగతావి కూడా దీపావళికి ఇస్తారని మేము ఆశించాము. ఆశ కూడా మాకు ఎలాంటి నిరాశ మిగిల్చిండు. ఆ దీపావళికి ఇచ్చే ఈ 900 కోట్లు కూడా ఇవ్వలేదు. వారికి కూడా మేము ప్రభుత్వానికి కూడా మేము వినయపూర్వకంగా తెలియజేసాం, 900 కోట్లను ఇవ్వండి, మాకు కాలేజీలు ఇచ్చోదిగా బయటపడుతుందని. కానీ వాళ్ళు 1వ తారీఖు దాకా ఇస్తామన్న మేము అడిగిన దానికి ఆ గడువు లోపల ఇవ్వకపోవడం వల్ల మేము ఈ రోజున ఈ బంద్ అనేది నిన్న 3వ తారీఖు నుంచి నిర్వాధికంగా మేము బంద్ చేస్తున్నాము. అన్ని కళాశాలల దీంట్లో అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు. ఏదైనా సరే ఇప్పటికి కూడా బలహీన వర్గాలు, బీద, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు చదువుకున్నటువంటి ఈ పిల్లలకి ఫీజులు ఇవ్వకపోవడం వల్ల మేము ఆర్థికంగా చితికిపోయాం. అలాగే మేము చాలా వరకు ఆస్తులు కుదరబెట్టుకోవడం కానీ, అలాగే గోల్డ్ కూడా కుదరబెట్టుకునే స్థితిలో పాఠశాలలు, కళాశాలలు ఈరోజు ఉన్నాయి. యాజమాన్యం చాలా దిక్కుచోచిన పరిస్థితిలో ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఇచ్చేది కేవలం 40%. మిగతా 60% కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 60% గ్రాంటు ఈ 40% కల్పిస్తే ఈ ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ పిల్లవాళ్ళకి తప్పకుండా వాళ్ళు చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అది కూడా మనం ఆలోచించని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉందంటే అది ఏం చెప్పాలో. ఈ రోజు మాకేమనిపిస్తుందంటే ఈ ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా భూస్థాపితం చేయాలనే ప్రభుత్వం నిర్ణయంతో ఉన్నదని మేము భావించాల్సి వస్తుందని
ఈ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కొత్తగూడెంలో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ పై అదే శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారిని అయిన మహిళా సీఐ నిత్యం వేధింపులకి పాల్పడుతూ మనస్తాపానికి గురి చేస్తుందని ఆరోపిస్తూ మహిళా కానిస్టేబుల్ సిట్రజిన్ మాత్రలు మింగి బల్వన్ మరణానికి పాల్పడింది. ఇదంతా శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న బాధితురాలు మహిళా కానిస్టేబుల్ అయిన అఖిల మాట్లాడుతూ తనపై ఉన్నతాధికారిని అయిన మహిళా సీఐ తనపై విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ నువ్వెవరితో మాట్లాడుతున్నావు, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, మీ ప్రవర్తన బాగాలేదు అంటూ తరచూ వేధింపులకి గురి చేస్తుందని, అంతేకాకుండా తాను ఎస్సీ మాదిగ కులం కావటంతో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని గుర్తు పెట్టుకో అంటూ తనతో ఎవరు మాట్లాడవద్దని ఆదేశిస్తుందని తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని చెప్పింది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్తూ సిట్రిజిన్ టాబ్లెట్లను వేసుకుని ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో తమ కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారని అన్నారు. ఇప్పుడు మా కుటుంబ సభ్యులతో సీఐ మాట్లాడారని, ఇక మీదట ఇలాంటివి జరగవని మాటిచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ జయశ్రీ మాట్లాడుతూ నేనెవరిని ఏమీ అనలేదని, నాకేం సంబంధం లేదని, ఎందుకు ఇలాంటివి వస్తున్నాయో పై అధికారులకు సమాచారం అందిస్తానని అన్నారు. తాను మాత్రం ఎవరిని బెదిరింపులకి గురి చేయలేదని, అందరం కలిసికట్టుగా ఉద్యోగం చేస్తున్నామని కానిస్టేబుల్ ఆరోపణలపై వివరణ ఇచ్చారు. కొంచెం టైం ఇచ్చినా సరి చేసుకున్నాను. అసలు అదేమి లేదు సార్, ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు. మిమ్మల్ని తెలిసేమని అడిగి ఉంటారు కదా, పర్సనల్గా అయినా ఇష్యూ ఏంటిది, అసలు ఎందుకు జరుగుతుంది ఏంటిది అనేది ఈ విషయం ఏదైనా మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చి ఉంటుంది కదా? లేదు, ఇవ్వలేదు సార్. ఫస్ట్ నా స్థితిగతుల గురించి అడిగారు. నీ స్టేటస్, నువ్వు వచ్చిన తెలుసు కదా, నీ ఏ స్థితి నుంచి వచ్చావో దాన్ని బట్టి నువ్వు మసులుకో అన్నట్టు మాట్లాడాడు. సరేలే, నాకు తెలుసు కదా నేను ఏ స్థితి నుంచి వచ్చాను. సరే మేడం అని కలుపాను. సరే పదే పదే అదే రిపీట్ అవుతుంది. స్థితి అంటే ఏంటి మేడం? స్థితి అంటే నా క్యాస్ట్ అని నేను అన్నట్టే మాట్లాడాను. నాది ఎస్సీ మాదిగా అండి. ఈ స్థితి అంటే సరేలే మా మేడమే కదా, ఏదో ప్రెస్టేషన్ లో అని ఉంటారులే అని వదిలేసా. 2-3 సార్లు వదిలేసా. తర్వాత పదే పదే అదే రిపీట్ అవుతుంటే నేను చేసిన తప్పేంటో నాకు తెలియదు. సరే చెప్పండి, మీరు నేను ఇది చేశానని చెప్పండి, నేను ఒప్పుకుంటా, నేను తప్పు చేస్తే సరిదిద్దుకుంటా. కానీ చేసిన తప్పేంటో చెప్పకుండా పదే పదే మాటలు, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో ఉండొద్దు అని మాట్లాడాలకి నేను ఇక్కడ షేర్ చేసుకునే పర్సన్ ఎవరు లేరు. స్టాఫ్ మేము లేడీ కానిస్టేబుల్ 5 సార్, జెంట్స్ 4, 2 హెడ్ కానిస్టేబుల్. లేదు, ఇవ్వలేదు సార్. ఎందుకంటే నేను నా బాధ మా మేడంకి అర్థం అయ్యేలా చెయ్యాలనుకున్నాను తప్పితే ఆమె మీద కంప్లైంట్ అలా ఇవ్వాలనుకోలేదు, అలా చెయ్యాలనుకోలేదు. చెప్తున్నా కదా సార్, నా స్టేటస్ గురించి మాట్లాడారు. నేను ఒకరితో మాట్లాడొద్దు అనేది నాకు బాధే కదా సార్. నేను ఇప్పుడు ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాను? బాధ ఎందుకు కాదు సార్, ఇప్పుడు బాధ అది కాదు. మీ సమస్య ఏంటో మీరు చెప్పట్లేదు. సమస్య అదే సార్. నన్ను ఇప్పుడు మేడం రీజన్ చెప్పలేదు నాకు ఎందుకు అని. సమస్య తీసుకుంటున్నా అని అంటున్నారు. కాదు మేడం అంటే సరే ఈసారి అయితే రిపీట్ అవ్వదమ్మా, నీకు నీ ఉద్యోగం వచ్చి నువ్వు చేసుకో హ్యాపీగా, ఈసారి నీకు జరగదని నేను మాటిస్తున్నాను అని అన్నారు. నిన్న మాట్లాడారు ఫోన్లో. నేను వచ్చి మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇక్కడ అందరికీ చెప్పినాం, మరి ఇలా చేస్తే ఎలా అండి, మీరు ఉన్నారు కదా, మీరు అన్నీ మాట్లాడాలి కదా అని మా వాళ్ళు అడిగారు. ఇక అంతా అయిపోయింది మేడం, ఇలా చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక జరిగిందంతా మర్చిపోమ్మా, ఇక ముందు అలా జరగదు, ఇక అలా జరిగితే జరగనివ్వను, జరగదు, నువ్వు నీ డ్యూటీ నువ్వు హ్యాపీగా వచ్చి చేసుకో అని చెప్పారు నిన్న. మరి అంత వచ్చిన తర్వాత మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అదే నేను అయిపోయాక తీసుకున్నాను. నాది అంతా అయిపోయాక మేడం అలా మాట్లాడారు. అయిపోయాక సర్ది చెప్పారు, అలా మాట్లాడారు. శివగారు ఇట్లా బుక్ చేస్తున్నారా? అలాంటిదైతే నా నోటీస్ స్టాక్ అయితే ఇంతవరకు రాలేదండి. ఆమెను పిలుస్తాను, మాట్లాడతాను. ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు. ఆమె హ్యాపీగా ఉన్నది, సెంట్రీ ఉద్యోగం చేసుకుంటుంది, ప్రజెంట్ సెంట్రీ జాబ్ చేస్తూనే ఉన్నది. స్టిల్ ఇప్పుడు ఈరోజు ఆమె సెంట్రీ డ్యూటీ చేస్తుంది. అలాంటిదైతే ఏమీ జరగలేదు. ఏదన్నా జరిగి ఉంటే కనుక నేను ఆమెను పిలుస్తాను, మాట్లాడతాను. ఈవినింగ్ వరకు మీకు ఏదైనా ఉంటే చెప్పగలుగుతాను. వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది నేను ఇది మా పై ఆఫీసర్ల నోటీస్లో కూడా పెట్టి నేను ఈ విషయం అనేది మీకు చెప్పగలుగుతాను షూర్గా. వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడటం జరిగింది. అసలు వాళ్ళ మామయ్య నాతోటి మేడం క్షమించండి, కాకపోతే మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడిన మాట వస్తుంటే
మేబీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిలో ఉండొచ్చు. సరే తను పిలిచి మాట్లాడితేనే ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఏం జరిగిందని తెలిస్తేనే కదా నేను మీకు ఏదైనా చెప్పగలుగుతా. అసలు ఇంతవరకు నా నోటీస్లో లేదు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి స్పందించారా మేడం? అసలు ఆమె అట్లాంటిది ఏమైనా జరిగి ఉంటే నా నోటీస్లోకి వెంటనే వచ్చేస్తుందండి. అట్లాంటిది ఏం జరగలేదనే కదా. వస్తే ఒకవేళ అట్లాంటి అటెంప్ట్ చేస్తే స్టేషన్కి ఎందుకు వచ్చి సెంట్రల్ జాబ్ చేసుకుంటుంది ఈ రోజున? నిన్న ఎందుకు వస్తుంది? నో నాట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.